హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సాయి భరత్ రెడ్డి. నేను ప్రస్తుతానికి అమెజాన్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 1 అంటే SD1గా పనిచేస్తున్నాను. అండ్ నేను చాలా ఇంటర్న్షిప్స్ కూడా చేశాను, 2-3 ఇంటర్న్షిప్స్. అండ్ అమెజాన్లో రైట్ నా ఉన్న కరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చి 1.5 years. అండ్ అదర్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా వర్క్ చేశాను. అండ్ నా గ్రాడ్యుయేషన్ విషయానికి వస్తే ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ NIT వరంగల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి. అండ్ 2023లో గ్రాడ్యుయేట్ అయ్యాను. కమింగ్ టు ద పాయింట్, యాక్చువల్లీ చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, సాఫ్ట్వేర్ జాబ్స్ని క్రాక్ చేద్దాం అనుకుంటారు, ఎస్పెషల్లీ ఇన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ హై పేయింగ్ జాబ్స్లో. బట్ బీటెక్ 4 yearsలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ కానీ అదర్ గ్రూప్స్ తీసుకున్న వాళ్ళకి కానీ, అండ్ ఎవరైతే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ నుంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి షిఫ్ట్ అవుదాం అనుకున్న వాళ్ళు కానీ, అండ్ ఒక డేటా ఇంజనీర్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్కి షిఫ్ట్ అవుదాం అనుకున్న వాళ్ళు కానీ, ఈ ప్రాసెస్లో చాలా డౌట్స్ ఉంటాయి చాలామందికి. ఏ రిసోర్సెస్ తీసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్స్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు, అండ్ వాళ్ళకి ఒక గైడెన్స్ కావాలనిపిస్తుంది, ఒక మెంటరింగ్ కావాలనిపిస్తుంది, ఒక స్ట్రక్చర్డ్ పాత్ ఉండాలి మాకు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో మన యూట్యూబ్ ఛానల్ అనేది హెల్ప్ అవుతుందని నాకు గట్టి నమ్మకం. సో మనం ఈ టాపిక్స్ మీద డిస్కస్ చేస్తాం మన యూట్యూబ్ ఛానల్లో. అండ్ ఇదనే కాదు, ఇప్పుడు బీటెక్లో ఆ 4 yearsలో చాలామంది కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కానీ అదర్ బ్రాంచెస్ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు ఎటువైపు వెళ్ళాలి, నేను ఏది చేస్తే బాగుంటుంది, దేనికి స్కోప్ ఎక్కువ ఉంటుంది, దేనికి గ్రోత్ ఎక్కువ ఉంటుంది, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ఎక్కువ ప్యాకేజ్ ఇవ్వగలుగుతుంది. ఆ ప్రాసెస్లో చాలా డౌట్స్ ఉంటాయి, రిసోర్సెస్ ఉండవు, ఒక స్ట్రక్చర్డ్ పాత్ ఉండదు, అండ్ బీటెక్లో చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అండ్ మనం అవన్నీ క్లారిఫై చేస్తాం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. అండ్ బేసికలీ కటింగ్ ద క్లటర్ అంటాం, కటింగ్ ఆల్ ద డౌట్స్ అనమాట. సో ఆ ప్రాసెస్లో డెఫినెట్గా మన యూట్యూబ్ ఛానల్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ దెమ్, అంటే జాబ్ రోల్ ట్రాన్సిషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఇంజనీర్ కానీ, ఒక QAE కానీ, అంటే క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్ నుంచి డెవలప్మెంట్ ఫీల్డ్కి ఎలా వెళ్ళాలన్నట్టు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫీల్డ్కి. సో ఈ ప్రాసెస్లో కూడా ఛానల్ హెల్ప్ అవుతుంది. దీంతోపాటు ఇంతకుముందు మర్చిపోయాను, యాక్చువల్లీ బీటెక్లో ఆ 4 yearsలో కాలేజ్ స్టూడెంట్ ఏం చేయొచ్చు, వేరియస్ యాక్టివిటీస్ ఉంటాయి, అండ్ వేరియస్ టెక్ స్పెసిఫిక్ థింగ్స్ ఉంటాయి, వాళ్ళు ఏం ఎక్స్ప్లోర్ చేయాలి, ఇలాంటి టాపిక్స్ మీద మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో AI ఈజ్ అ బిగ్ థింగ్, నెక్స్ట్ బిగ్ థింగ్, అండ్ నాట్ నెక్స్ట్, ఇట్స్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. సో AI అనేది మన సాఫ్ట్వేర్ జాబ్స్ని ఎలా టేక్ ఓవర్ చేస్తుంది రైట్ నౌ, అండ్ అసలు కోడింగ్ అనేది పనికి వస్తుందా రాదా, అండ్ జాబ్స్ అనేవి ఉంటాయా ఉండవా, ఈ క్లారిటీ అనేది మన ఛానల్ ద్వారా కూడా మీ ముందుకు తీసుకురాబడుతుంది. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది నా నమ్మకం. సో జస్ట్ షేర్ అవర్ యూట్యూబ్ ఛానల్ విత్ దెమ్ అండ్ షేర్ అవర్ వీడియోస్ విత్ దెమ్. అండ్ మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ ద ప్రాసెస్. నా వైపు నుంచి ఒక ఇనిషియేటివ్ లాగా నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. Just subscribe to my channel and check it out. Not only this, నాకు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీద టీచ్ చేశాను చాలా మందికి, చాలా స్టూడెంట్స్కి. చాలామందికి ఇంటర్న్షిప్స్ కూడా వచ్చాయి చాలా మంచి కంపెనీస్లో, అండ్ దే ఆర్ డూయింగ్ వెల్. వీ కెన్ సీ. అండ్ ఒకవేళ మన ఛానల్ మెంబర్స్ నుంచి ఏమైనా రిక్వెస్ట్ వస్తే, డేటా స్ట్రక్చర్స్ మీద చేయండి, బ్యాక్ ఎండ్ మీద చేయండి, బ్యాక్ ఎండ్ కాన్సెప్ట్స్ని టీచ్ చేయండి అనే దాని మీద. యాక్చువల్లీ నాకు టీచింగ్లో కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇట్ కుడ్ బి బ్యాక్ ఎండ్ స్టఫ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటారు కదా, సో అలాగా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ని టీచ్ చేశాను చాలామందికి. బ్యాక్ ఎండ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ ఫ్యాక్ట్, అండ్ ఫ్రంట్ ఎండ్ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టింగ్. ఎనీ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్, ఇఫ్ యూ హ్యావ్ అ రైట్ టీచర్ ఆర్ రైట్ పర్సన్ టు గైడ్ యూ, ఇట్ విల్ డెఫినెట్లీ లైక్ ఆ మజా అనేది వస్తుంది అనమాట సబ్జెక్ట్లో. సో మన ఛానల్ మెంబర్స్ యొక్క రిక్వెస్ట్ బట్టి ఫ్యూచర్లో మనం ఎట్లాంటి వీడియోస్ చేయాలి అనే దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. సో లైక్ వాళ్ళ రిక్వెస్ట్ బట్టి దట్ విల్ డెఫినెట్లీ టేక్ అస్ ఇన్ ఎ రైట్ వే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ subscribe to our channel and keep sharing our videos to your friends. Thank you.